అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు ఓ ప్రేమ కథ. ఈ కథను రచించిన వారు చందు గారు. ఇంకా కథలోకి వెళ్తే, వివేక్ పేరుకు తగ్గట్టుగానే తెలివైనవాడు. చిన్నతనం నుండి చదువులోనూ ఆటల్లోనూ తనదైన ముద్ర వేసిన ప్రతిభావంతుడు. వివేక్కు ఇప్పుడు 24 సంవత్సరాలు. తను ఒక దిగ్గజ కార్పొరేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. తన ప్రతిభా పాటవాలు 10 మందిలో తనను ప్రత్యేకంగా నిలబెట్టాయి. వివేక్కి చిన్నతనం నుండి ఉన్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ సూర్య. సూర్య గురించి చెప్పాలంటే చాలా మంచి మనిషి. కానీ వివేక్ని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళ బెండు తీసే రకం. వివేక్ కూడా సూర్య అంటే అంతే అభిమానం. ఒకరోజు వివేక్ ఆఫీస్ నుంచి వస్తుంటే తన బైక్కి సడన్గా ఒక కుక్కపిల్ల అడ్డు వచ్చింది. అది ఎవరిది అయి ఉంటుందని చుట్టూ చూసి ఎవరూ లేకపోవడంతో ఆ కుక్కపిల్లను దారి పక్కకు పెడదామని దానిని పట్టుకుంటే ఇంతలో ఒక అమ్మాయి వచ్చి వివేక్ చేతిలోని ఉన్న కుక్కపిల్లను చూసి చాకో అంటూ దానిని తీసుకుని వివేక్ వైపు కోపంగా చూస్తూ, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నేను ఎంతో ఇష్టపడి పెంచుకుంటున్నా నా చాకో నీ తీసుకువెళ్ళిపోదాం అనుకుంటున్నావు అనగానే వివేక్కి ఎక్కడలేని కోపం వచ్చింది. హలో మేడం, పెట్స్ని ఇష్టపడి పెంచుకోవడమే కాదు, వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం ఉంటే నా బైక్ కింద పడి చచ్చిపోయేది. సడన్ బ్రేక్ వేస్తే కంట్రోల్ అయి దానికి ఏం కాలేదు. మళ్ళీ రివర్స్లో నా మీద అరుస్తున్నారు. ముందు మీ పెట్స్ని పెంచుకోవడం నేర్చుకోండి. ఇలా దారిలో వదిలేసి పోయే వాళ్ళ మీద అరవడం కాదు. ఎంత ధైర్యం నీకు? నన్నే అంత మాట అంటావా? నిన్ను అని అమ్మాయి ఏదో అనేలోప వెళ్ళవమ్మా అని వివేక్ ముందుకు వెళ్ళిపోయాక ఆ అమ్మాయి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. వివేక్ రాగానే, ఏంట్రా బాబు అంత చిరాగ్గా పెట్టావు ఫేసు? బాస్ ఏమైనా అన్నాడా అని అడిగాడు సూర్య. అది కాదురా, వచ్చేదారిలో ఒక అమ్మాయితో గొడవ. వెంటనే కూల్ డ్రింక్ తాగుతున్న సూర్య పొలమారాడు. వివేక్, ఏంటా అలా చూస్తున్నావు? సూర్య, నన్ను ఒక్కసారి గిల్లరా? సూర్య అలా అనగానే వివేక్ గట్టిగా గిల్లాడు. సూర్య, ఒరే గిలమన్నాను కానీ రక్తం వచ్చేలా గిల్లమనలేదు. వివేక్, సాధవ్, ఎందుకు గిల్లమన్నావు చెప్పు? సూర్య, అంటే నువ్వు అమ్మాయితో గొడవ అన్నావు కదా. వివేక్, అయితే సూర్య, అమ్మాయిలంటే వాళ్ళతో మాట్లాడడానికి అంత ఇంట్రెస్ట్ చూపింది నువ్వు ఒక అమ్మాయితో గొడవ పడి వచ్చావు అన్నావు కదా, నిజమా కలా అని గిల్లమన్నా అని చెయ్యి ఊదుకుంటూ చెప్పాడు. దానికి ఇంత బిల్డప్ అవసరమా? కాకపోతే ఏంట్రా, వర్షిని మోటార్లో హెల్ప్ చేయరా అంటే నాకు కుదరదు అని నీకు మాత్రమే బాగా సెట్ చేసుకున్నావు కదరా మిత్రదోహి. ఒరే వెధవ, పచ్చికామర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు కరువులో ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అమ్మాయితో గొడవ జరిగింది అంటే నీకు సెట్ చేసుకున్నావు, నాకు చేయలేదు అని ఏడుస్తావు వెధవ. మరి ఏంట్రా, ఏం జరిగింది అసలు? వివేక్ మొత్తం చెప్పగానే సూర్యకి చాలా కోపం వచ్చింది. ఎవర్రా నిన్ను అన్ని మాటలు అంటుంది? పద వెళ్ళి తేల్చుకుందా. వద్దులేరా, అది అంతా అప్పుడే అయిపోయింది. కానీ ఇప్పుడు ఏంటి ప్రోగ్రాం? ఏముంది, నువ్వే వస్తే బీచ్కి వెళ్దామని వెయిటింగ్. వివేక్, బీచ్కా? జై ఎందుకు? అది వర్షిని వాళ్ళు బీచ్కి వెళ్ళారు. వివేక్, సో అయ్యగారు వెనకనే వెళ్ళడానికి రెడీ అయ్యారు. వివేక్, నవ్వకు, చంపేస్తా. నేను రాను, నువ్వు వెళ్ళు. మామ ప్లీజ్ రారా. అబ్బా ఆపరా, ఆడపిల్లల్లా ఏంటి ఏడుపు? ఆపు, వస్తానులే, ఆపు. థ్యాంక్స్ రా, నాకు తెలుసురా నువ్వు వస్తావని. ఫ్రెండ్ అంటే నువ్వేరా. సూర్య, ఎక్కువైంది. వివేక్, చాలా. సూర్య, కానీ సరే కానీ త్వరగా పద. ఎందుకురా అంత తొందర? వెళ్తున్నాం కదా. అంటే త్వరగా వెళ్తే తనని తొందరగా చూడొచ్చని. నీకు పిచ్చి బాగా ముదిరిందిరా. సూర్య, అంతేలేరా, నాలాంటి ప్రేమికుడిని ఈ లోకం అర్థం చేసుకోలేదు. వివేక్, నాయన నువ్వు వరల్డ్ ఫేమస్ లవర్వి, నిన్ను మేము అర్థం చేసుకోలేం. పోరయ్యా పో, వెళ్ళి నీ లవర్ ఎక్కడ ఉందో వెతుక్కోపో. నీకు ఆ టైం వచ్చినప్పుడు నా బాధ అర్థమవుతుందిరా. వచ్చినప్పుడు చూద్దాం కానీ వెళ్ళరా. సూర్య వర్షిణిని వెతుక్కుంటూ వెళ్ళిపోయాక వివేక్ బీచ్లో ఆ వాతావరణం ఎంజాయ్ చేస్తూ అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో ఫోన్ రింగ్ అయితే మొబైల్ చూస్తూ ముందు ఉన్న వ్యక్తిని గుద్దాడు. వెంటనే సారీ అండి అని ఆ వ్యక్తిని చూసి నువ్వా అని, నా కర్మ, ఏంటి ఇలా కాలింది అనుకున్నాడు. కానీ ఎదురుగున్న వ్యక్తి వివేక్ని అలానే చూస్తూ ఉండేసరికి, సారీ చెప్పాను కదా, ఏంటో దొంగడిని చూసినట్టు చూస్తావే అంటే ఎదుటి వ్యక్తి నన్ను గుద్ది మళ్ళీ నా మీద అరుస్తావా అని
వివేక్తో గొడవ పడడానికి రెడీ అవుతోంది. అనగా మళ్ళీ వివేక్ ఫోన్ రింగ్ అయింది. చూస్తే సూర్య కాల్ చేస్తున్నాడు. వివేక్ ఫోన్ లిఫ్ట్ చేసి, వివేక్ చెప్పరా. సూర్య, ఎక్కడ్రా నువ్వు? వర్షిణి వాళ్ళు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు, త్వరగా రా అనగానే వివేక్ వస్తున్నా అని వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి నవ్వుకుని, అక్కడికి వెళ్ళిన నేను నీ వెంటనే వస్తాను వివేక్, ఈ సౌమ్య నుంచి నువ్వు తప్పించుకోలేవు, అర్థమైంది కదా. మన హీరోయిన్ పేరు సౌమ్య. వివేక్ రాగానే ఏంట్రా ఇంత లేట్ చేసావు, పద పద వాళ్ళు స్టార్ట్ అయిపోతున్నారు. ఎక్కడికి రా వాళ్ళు? సూర్య, అదిగో అక్కడ అని వాళ్ళ వైపు చూసి షాక్ అయ్యి సూర్య వైపు చూశాడు. కానీ సూర్య వర్షిణిని చూస్తున్నాడు. ఒరేయ్ సూర్య. వివేక్, ఒరేయ్. సూర్య నుంచి నో రెస్పాన్స్. ఇలా కాదు అని సూర్యని గట్టిగా గిల్లాడు. అబ్బా అని చేతిని రబ్ చేసుకుంటూ మామూలుగా పిలవచ్చు కదరా అన్నాడు. వివేక్, నీ అబ్బా ఎన్నిసార్లు పిలవాలి బే. సారీరా, వర్షిణిని చూస్తూ స్వర్గం అంచుల వరకు వెళ్ళిపోయాను. వివేక్, కొంచెం ముందుకి వచ్చి దూకే. సూర్య, ఏరా వర్షిణి పక్కనే ఉన్న అమ్మాయి ఎవరు? సూర్య, ఎవరు? వివేక్, ఆ వైట్ కలర్ డ్రెస్సు. సూర్య, హా సౌమ్య. వివేక్, నీకు తెలుసా? సూర్య, హా తెలుసు, నీకు కూడా తెలుసుగా, మీ ఆఫీస్లోనే కదా పని చేసేది. వివేక్, అవునా? సూర్య, పద పద. వాళ్ళు స్కూటీ స్టార్ట్ చేశారు. వివేక్ ఆలోచిస్తూ వాళ్ళని ఫాలో అవుతున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాక సూర్యని వాళ్ళ ఇంటి దగ్గర దింపి వివేక్ వాళ్ళ ఇంటికి వచ్చాడు. వివేక్ డైరెక్ట్గా తన రూమ్లోకి వెళ్ళి ఒక కబోర్డ్ ఓపెన్ చేసి అందులో ఉన్న లెటర్స్, గిఫ్ట్స్ చూస్తున్నాడు. అందులో ఒక లెటర్స్ చూసి అది తన దగ్గరికి ఎలా వచ్చింది గుర్తు చేసుకున్నాడు. ఆ రోజు మేనేజర్ పిలిస్తే వెళ్ళి వచ్చి చూస్తే ఆ డెస్క్ దగ్గర ఒక గ్రీన్ కలర్ కవర్ ఉంది. ఏంటా అని చూస్తే ఒక లెటర్ ఉంది. అందులో ప్రియమైన నీకు నేను ప్రేమతో రాస్తున్న మొదటి ప్రేమలేఖ. ఏ రోజైతే నిన్ను చూశానో ఆ రోజే నా మనసు నీకు ఇచ్చేశాను. కానీ నీతో మాట్లాడడానికి వచ్చిన ప్రతిసారి నిన్ను చూడగానే నాకు సిగ్గు ముంచుకొచ్చేస్తోంది. కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు నా ప్రేమను నీకు ముఖాముఖిగా తెలియజేస్తాను. ఇట్లు నీ ప్రేమకై నేను. వివేక్ ఆ లెటర్ పక్కన పెట్టి ఒక షర్టును తీసి చూస్తాడు. నీ పుట్టినరోజుకి నా ఈ మొదటి ప్రేమ కానుక అని లెటర్ పిన్ చేసింది ఉంది. రేపు వివేక్ బర్త్డే. రేపు తాను వచ్చి తనను కలుస్తుంది అని వివేక్ మనసుకు అనిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వివేక్ రెడీ అయ్యి బయటికి వెళ్తుండగా సూర్య ఫోన్ చేసి ఒక ప్లేస్ చెప్పి అక్కడికి రమ్మని చెప్పాడు. ఏంట్రా అనుకోని వివేక్ వెళ్ళగానే సూర్య వివేక్ని హగ్ చేసుకుని, చాలా హ్యాపీగా ఉందిరా, వర్షిణి నా లవ్ యాక్సెప్ట్ చేసింది అని చెప్పగానే వివేక్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సరేరా మళ్ళీ కలుస్తా అని సూర్య వెళ్ళిపోయాడు. వివేక్ ఒక్కడే ఆలోచనల నుంచి బయటపడేందుకు బీచ్కి వెళ్ళి ఒక చోట కూర్చున్నాడు. ఇంతలో సముద్రంలో కొంత దూరంలో హ్యాపీ బర్త్డే మై లవ్ అని వివేక్ పేరు కింద సౌమ్య అని కనిపిస్తుంది. అది చూడగానే అమ్మాయి ముఖం కళ్ళ ముందు మెదిలింది. వెంటనే సూర్యకి కాల్ చేద్దామని మొబైల్ తీస్తుండగా అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేసి హలో అనగానే, ఎలా ఉంది నా గిఫ్ట్ అనగానే వివేక్, నువ్వేనా అనగానే పక్కకి చూడ అని వినిపిస్తుంది. చూడగానే మోకాల మీద కూర్చుని రోజ్ పట్టుకుని సౌమ్య ప్రపోజ్ చేస్తుంది. కానీ వివేక్ నుంచి నో రెస్పాన్స్. ఏంటా అని పరీక్షగా చూస్తే వివేక్ షాక్ అయ్యాడు అని అర్థమై ఓయ్ అని సౌమ్య గట్టిగా అరిచేసరికి వివేక్ తేరుకుని సౌమ్యని హగ్ చేసుకుని తనకి తెలియకుండా తన్ని కంట్లోంచి కన్నీళ్లు వస్తుంటే నువ్వేనా అది నువ్వేనా అని సౌమ్యని విడిచి విల్ యూ మ్యారీ మీ అని సౌమ్య ముందు మోకాల మీద నిలబెడతాడు. వెంటనే ఎస్ మై డియర్ అంటూ సౌమ్య వివేక్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఒక నెల రోజుల తరువాత సూర్య, వర్షిణి, వివేక్, సౌమ్య పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళ కొత్త జీవిత ప్రయాణం మొదలుపెట్టారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.